ఇంత చాలా దూరం నుంచి చాలా ప్రేమతో మన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మన ఆడపడుచులకి జన సైనికులకి ముందుగా పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు స్వాగతం పలుకుతాను. జన సైనికులు లేనిదే వీర మహిళలు లేనిదే జనసేన లేదు, పవన్ కళ్యాణ్ లేదు. వేదికను అలంకరించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారికి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ శ్రీ సునీల్ దేవధర్ గారికి, ఎమ్మెల్సీ మాధవ్ గారికి, కృష్ణవర్ధన్ రెడ్డి గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, వాకాటి నారాయణ రెడ్డి గారికి, జనసేన నాయకులు హరిప్రసాద్ గారికి, కిరణ్ రాయల్ గారికి, పిఎస్సి చైర్మన్ మదన్ల మనోహర్ గారికి, మా నాయకులందరికీ, వేదిక పైన మా నాయకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంత తొందరగా ఎన్నికలు వస్తాయని, ఒక ఉప ఎన్నిక జరుగుద్ది. జీవితంలో మనం ప్రతి ఒక్కరూ కూడా నిండు నూరేళ్లు ఉండాలి అని కోరుకుంటాం, నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటాం. ఈరోజు ఉప ఎన్నిక ఒక వైసీపీ అభ్యర్థి ఆయనకి కాలం చేయడం వల్ల ఆయన స్థానంలో పోటీ వచ్చింది. ముందుగా ప్రాణాలు కోల్పోయిన వైసీపీ ఎంపీ అభ్యర్థికి జనసేన తరపున, మా జన సైనికుల తరపున, మా ఆడపడుచుల తరపున, మా నాయకులందరి తరపున వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీ మరణం ఎలాంటి లోటు ఉంటుందో నాకు తెలుసు. కానీ ప్రజాస్వామ్యంలో ఒక ఉప ఎన్నిక జరిగినప్పుడు పోటీ చేయాలనే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా పోటీ చేస్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగా కూడా చనిపోయిన వైసీపీ ఎంపీ అభ్యర్థికి, వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా మా సంతాపాన్ని తెలియజేస్తున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం ఒక నటుడిగా నేను మీ అందరికీ తెలుసు. నటుడిగా కాకముందు ఇదే తిరుపతిలో బాలాజీ నగర్లో దత్తాత్రేయుడు 12వ అవతారమైన శ్రీ రామ్లాల్ ప్రభుజీ అవతరించారు. వారి పరంపరలో వచ్చిన శ్రీ నృసింహ సరస్వతి శిష్య పరంపరలో వచ్చిన యోగిని రాజరాజేశ్వరి దేవి గారు బాలాజీనగర్లో ఉండేవాడు. అక్కడ నేను యోగాభ్యాసం నేర్చుకునేవాడిని సినిమాలోకి రాకముందు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, జీవితం పట్ల నాకు ఏ కోరికలు లేనివాడిని, సినిమా నటుడు అవ్వాలని కోరిక లేనివాడిని, రాజకీయాల్లోకి రావాలి అన్న ఆలోచన లేనివాడిని. కానీ నాలో ఉన్నది అణువణువున దేశభక్తి ఉంది. నా అణువణువున నేను నెల్లూరులో చదువుకున్న సెయింట్ జోసెఫ్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో నాకు అణువణువున దేశభక్తి నింపింది నా గుండెల్లో, నా మిషనరీ స్కూల్. ఎందుకు చెప్తున్నానంటే, చరిత్ర చదువుకుంటున్నప్పుడు ఎన్ని ప్రాణత్యాగాలు జరిగినాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది జీవితాలను పణంగా పెట్టారు. వారి జీవితాలను పణంగా పెట్టి మనకు వచ్చిన స్వాతంత్రం ఇది. నాకున్నదల్లా ఒకే ఒక కన్సర్న్ ఉండేది నాకు జీవితం పట్ల. 100 సంవత్సరాల చెట్టును కూడా వెనక ముందు చూడకుండా నరికేస్తాం. ఒక 10 నెలలు కష్టపడి ఒక తేనె తుట్టు పెడితే 10 నిమిషాలు దాన్ని ఖాళీ చేస్తాం. సమాజంలో ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా
మనకు ఉపయోగపడేది. మనిషే నిజానికి తోటి మనిషికి ఎంత ఉపయోగపడతాడో నాకు నిజంగా తెలియదు. ఆలోచించాలి మనందరం ఒకసారి. అలాగే 200 ఏళ్ల పాటు పోరాడి సాధించిన ఈ స్వాతంత్ర్యాన్ని ఎవరో వాళ్ళ అబ్బసొత్తులాగా ఒక్కొక్క నాయకులు ఇష్టారాజ్యంగా ప్రజలకు సంబంధం లేదు, మీరు మా బానిసలు, మీరు ఓట్లేసి మీ చావు మీరు చావండి, మేము రాజ్యాధికారం చేస్తామని తొక్కి నార తీసుకు ప్రజల్ని హింసిస్తూ ఉంటే సినిమాలోకి రాకముందు నుంచి కూడా నాకు వేదన ఉండేది. ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి వ్యక్తుల మీద చాలా ఆవేదన ఉండేది. యోగాభ్యాసం చేసిన తర్వాత సాటి మనిషికి, సాటి జీవికి ఉపయోగపడని జీవితం దేనికి అనుకునేవాడిని. దాంట్లో భాగంగా చాలా చదివి, చరిత్ర చదివి, సామాజిక శాస్త్రం చదివి అధ్యయనంతో ఉన్న నాకు నటుడిగా అయిన తర్వాత నాకు అనిపించింది, సినిమాలో డైలాగులు చెప్పడం చాలా తేలిక, అన్యాయాన్ని ఎదిరించడం తేలిక, నిజ జీవితంలో వచ్చి ఒక్క అడుగు ముందుకేయడం కన్నా కష్టం, చాలా దుర్లభం. ఆ ధైర్యం ఎందుకు నేను చేశానంటే, ఎంతసేపు దేశం నాకేమిచ్చింది, సమాజం నాకేమిచ్చింది అని అడుగుతాం, కానీ నేను దేశానికి ఏమిచ్చాను, నా సమాజానికి ఏమిచ్చాను మనం అడగం. నేను అందరిలాగా మాట్లాడదలుచుకోలే. కోట్ల ట్యాక్సులు కడతాను, నేను కోట్లు సంపాదిస్తాను, కోట్ల ట్యాక్సులు కడతాను, కోట్ల రూపాయలు జనానికి ఇస్తాను. నేను ప్రజల సొమ్ముని కాజేసే వ్యక్తిని కాదు, నేను కాంట్రాక్టులు తీసుకొని కాంట్రాక్టులు డబ్బులు కాజేసే వ్యక్తిని కాదు, నేను నా కోట్లు నేను దాన్ని ఇచ్చే వ్యక్తిని. అది నాకు మన ధర్మాన్ని, భారతదేశపు ధర్మాన్ని అర్థం చేసుకున్న వాడిని కాబట్టి నేను చేయగలను. కానీ ఎవరో ఎక్కడో కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని మనందరం నాతో సహా మనందరం ₹1 సంపాదిస్తే 48 పైసలు, రూపాయికి 48 పైసలు ట్యాక్స్ కడతాం. ట్యాక్స్ దేనికి కడతామంటే మన రోడ్లు బాగుండాలి, మన ప్రభుత్వ ఆసుపత్రులు బాగుండాలి, మన చదువుకునే ప్రభుత్వ బడులు బాగుండాలి, మనకి అన్నం పండించే రైతు సుభిక్షంగా ఉండాలి, కార్మికుల భవిష్యత్తు బాగుండాలని చెప్పి మనం ట్యాక్సులు కడితే, ఆ ట్యాక్సులు వీళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలకి, వీళ్ళ సారా అడ్డాలకి వెళ్ళిపోతుంటే అందరిలాగా చేతులు మడుచు కూర్చునే వ్యక్తిని కాదు. నాదైనా వంతు పోరాటం చేస్తాం. కష్టమో నష్టమో అంటే ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మనం నోరెత్తకపోతే ఆ అన్యాయం మరింతగా పేటరేగిపోద్ది. ఇందాక సునీల్ దేవధర్ గారు మాట్లాడుతూ వైసీపీ గుండాల పార్టీని ఎందుకు అన్నారంటే, మన ట్యాక్సులు మనం కట్టి మనందరం ఉమ్మడిగా 100 మంది ఉంటే వీళ్ళు విజయం సాధించారు. నేను కాదంటలా, 159 మంది ఎమ్మెల్యేలతో ఉన్నారు, విజయం సాధించారు. కానీ మీకు ఓటేసింది సంపూర్ణ 100% మీకు ఓట్లు వేయాల. 100% మంది ట్యాక్సులు కడితే అందరి దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఎవరైతే కావాలో మీ వరకు మీరు డబ్బులు పంచు, అందరి సొమ్ముని వాళ్ళ ఖజానాలోకి వెళ్తే ఆ డబ్బులు అందరికి పంచుతా ఉన్నారు వీళ్ళు. అది వాళ్ళ బలం. మనం ఇచ్చాం బలం వైసీపీకి, మనందరం కలిస్తే వైసీపీకి బలం ఇచ్చాం. అది మనం మర్చిపోవద్దు. ఎంతకాలం భయపడతాం ఎవరికైనా, ఏ గుండాకైనా సరే, ఎవరికైనా సరే. పులివెందుల అనగానే మీకు తెలుసా, పులివెందుల అనగానే ఇప్పుడు ప్రతి ఒక్కరికి పులివెందుల స్థాయి రాజకీయం అంటారు. పులివెందుల స్థాయి రాజకీయం అంటే ఇప్పుడు ఏం, పులివెందులు అనే పేరు దుర్మార్గానికి, దోపిడీకి, అలాంటి పేరుకి అయిపోయింది. కానీ నిజంగా పులివెందుల గొప్పతనం మీకు తెలీదు. పులివెందుల గొప్పతనం 1892లో
సరస్వతి విలాసం అనే లైబ్రరీ పెట్టిన ఒక సరస్వతి విలాసం అనే లైబ్రరీ పెట్టారు మనకి పులివెందుల్లో. కోస్తాంధ్ర కంటే కూడా సీమాంధ్రలో, కోస్తాంధ్రలో 18వ శతాబ్దంలో 18 లైబ్రరీలు ఉంటే సీమాంధ్రలో 21 గ్రంథాలయాలు ఉండేవి. అలాంటి గ్రంథాలయమే పులివెందులో ఉండేది. సరస్వతి నిలయం. అలాంటి లైబ్రరీలో ఉన్నది. అలాంటి సీమ ఫ్యాక్షనిజానికి, గుండాయిజానికి, రౌడీజానికి మారిపోతే ఒక సగటు భారతీయుడిగా నా కడుపు మండదు. నాకు ఎవడి మీద దౌర్జన్యం చేస్తారు మీరు? మానవ హక్కులు కాళ్ళ రాసిపోతా ఉన్నాయి మనకి. మీరు బాంబులు వేస్తా ఉంటారు మా మీద, దోపిడీలు చేస్తా ఉంటారు, అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు. వైసీపీ నాయకులకి తిరుపతి నడిపొడ్డు నుంచి నేను చెప్తున్నాను, చాలా పద్ధతిగానే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది కొత్త తరం, నవతరం. ఫ్యాక్షన్ గుండాలకి, ఫ్యాక్షన్ గుండాగాళ్ళకి భయపెట్టే వాళ్ళకి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు, గుర్తుపెట్టుకోండి. మా జన సైనికులు అంతకంటే కాదు, మా నాయకులు అంతకంటే కాదు, భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు మీకు భయపడే వ్యక్తులు కాదు. ఎదురు తిరుగుతాం, రోడ్ల మీదకి వస్తాం, చొక్కాలు పట్టుకొని లాగుతాం. మర్యాదగా ఉండండి ఒక్కొక్కళ్ళు. మన పంచాయతీ ఎన్నికల్లో దేశం కోసం చనిపోయిన ఒక వ్యక్తి, దేశం కోసం ప్రాణాలు విడిచిన ఒక సైనికుడు రైల్వే కోడూరు దగ్గర మైసూరు వారి పల్లెలో పంచాయతీ మాజీ ప్రాణాలు కోల్పోయిన మాజీ సైనికోద్యోగి ఆయన సతీమణి గెలిస్తే వారి మీద దాడులు, బెదిరింపులు అంతటితో ఆక్క ఎక్కడ కోడూరులో పక్కన ఉన్న 4 కిలోమీటర్ల దూరం ఉన్న రైల్వే కోడూరులో ఇవ్వాల్సిన ఈద్గాకి, ముస్లిం సమాజానికి ఇవ్వాల్సిన బరియల్ గ్రౌండ్ కి వాళ్ళు వెళ్ళి తీసుకెళ్లి పక్కనున్న కావాలని ఇబ్బంది పెట్టడానికి మైసూరు వారి పల్లెల్లో 17 ఎకరాల స్థలం అక్కడిచ్చారు. రైల్వే కోడూరులో అంత స్థలం, ప్రభుత్వ స్థలం పెట్టుకుని మైసూరు వారి పల్లెలో ఉన్న ఒక 17 ఎకరాల పూరంబోకు భూమిని ఆ పంచాయతీ నిర్ణయించింది. అక్కడ స్థానికంగా మన జనాభా పెరుగుతా ఉంది, ప్రాథమిక విద్య పాఠశాల సరిపోవట్లేదు, దాన్ని పెంచుదాం, తరగతులు పెంచుదాం, ఆట తరగతులకి మనకి ఆట విడుపు కేంద్రాలు పెడదాం, క్రీడా స్థలాలు పెడదాం అని అనుకుంటే దానికి ముస్లిం సమాజం మధ్య, అక్కడున్న స్థానికంగా ఉన్న సమాజం మధ్య గొడవ పెట్టడానికి వైసీపీ వేసిన ఎత్తుగడ ఇంకెక్కడ స్థలం లేనట్టుగా తీసుకెళ్లి ముస్లిం సమాజానికి, నువ్వు అక్కడ గెలిచిన వ్యక్తులకి గొడవ పెట్టే విధానం. ఈ పద్ధతి కొద్ది సంవత్సరాల క్రితం అయితే మనం ఆలోచించే మనకి భయం ఉండేది. నేను ఈ రోజున వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాను, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు వస్తే, మిమ్మల్ని రోడ్లకి ఇచ్చే పరిస్థితులు దరిదాపులను దయచేసి మర్చిపోకండి. మీరు ముఖ్యంగా ఏపీ, ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్, ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఎంత దిగజారిపోయింది అంటానికి ప్రతి ఎమ్మెల్యే కూడా ఒక గుండాలా మాట్లాడతాడు. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి వైసీపీ ఎమ్మెల్యే గుండాలాగా మాట్లాడతాడు. మీరు ఎమ్మెల్యేలా గుండాలాయా? మీరు 151 మంది గుండాలాంటి గుండాగిరిలాగా ప్రయత్నించే వ్యక్తులు అందరినీ నేను చెప్పట్లేదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు బెదిరింపులు, గుండాగర్ది ఇవి ఎక్కువైపోతూ ఉన్నాయి. మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చాలా ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, మర్చిపోకండి. మీ గుండాగర్దీలకి, మీ బెదిరింపులకి నేను భయపడే వ్యక్తిని కాదు. అవసరమైతే తల తెగిపోవాలి తప్ప అడుగు వెనక్కి పడదు, గుర్తుపెట్టుకోండి.
సీమాంధ్ర గొప్పతనం 21 లైబ్రరీలు ఉన్న సీమాంధ్ర ఒకప్పుడు 18వ శతాబ్దంలో చదువుల తల్లిది, సరస్వతి నేల ఇది, అన్నమాచార్యుడు పుట్టిన నేల, తిరిగిన నేల ఇది, వేమారెడ్డి వేమనగా పుట్టిన నేల ఇది, శ్రీకృష్ణ దేవరాయలు ఏలిన నేల ఇది, శ్రీకృష్ణ దేవరాయలు ఏలిన నేల. భయపడద్దా ఈ ఫ్యాక్షనిస్ట్ గుండాలను చూసి? ఒక్కొక్కరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గాని, కృష్ణదేవరాయలు గాని, ఒక్కొక్కరు అన్యాయాన్ని ఎదిరించిన వాళ్ళు, వీళ్ళెవరికి భయపడలా. బ్రిటిష్ వారిని ఎదిరించిన వాళ్ళు వీళ్ళంతా. ఈ రోజున ఇంతమంది యువత ఉన్నారు, మీరు ఇంతమంది యువత. నేను రోడ్ల మీదకి వస్తే అనంతపురంలో కానీ, రాజంపేటలో కానీ, కడపలో కానీ, ఏ మూలకెళ్ళినా, పలమనేరు, పుంగులూరు, మదనపల్లి, ఏ మూలకెళ్ళినా సీమలో యువత రోడ్ల మీదకి వచ్చి ఆవేదన వ్యక్తం పరుస్తూ ఉంటారు. ఎలక్షన్ వచ్చేటప్పటికి మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయం మీకు? ధైర్యం చచ్చిపోయిందా మీలో? ఆవేశం చచ్చిపోయిందా మీలో? ఒక్క ఎమ్మెల్యే బెదిరిస్తే భయపడిపోతారా మీరు? పౌరుషం లేదా మీలో? అరే, ఆత్మ గౌరవం లేని బతుకులేం బతుకులు మనవి. భయపడితే చచ్చిపోతాం తప్ప ముందుకెళ్ళాం. పోరాడితే బానిస సంఖ్యలు అయిపోతాయి, మర్చిపోకండి. శ్రీ చెప్పినట్టుగా భయపడకండి మీరు. నేను ఏది కూడా ఆచరించకుండా మిమ్మల్ని ఎప్పుడు అడిగేయమని చెప్పను. కోట్లు వదులుకున్న తర్వాతే కొంత చందాయమని అడుగుతాను. వృత్తి వదులుకున్న తర్వాతే, సినిమాలు వదులుకున్న తర్వాత బయటకు వచ్చాను. నేను 3 సంవత్సరాలు వదిలేసాను, సినిమా పక్కన పెట్టాను. మధ్యలో సినిమాలు చేస్తా ఉంటే వీళ్ళు అడుగుతా ఉన్నారు, సినిమాలోకి వెళ్ళిపోయాడని. నాకు మీలాగా సిమెంట్ ఫ్యాక్టరీలు లేవయా, నాకు మీలాగా ప్యాకెట్ క్లబ్బులు లేవయా నాకు. అయినా రాజకీయ నాయకులు ఎలా బతుకుతారా? అసలు మనం ఆలోచించాం ఎప్పుడన్నా? రాజకీయ నాయకులకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ఎవరన్నా ఆలోచించామా? ₹1,00,000 మనకి ముఖ్యమంత్రి గారి శాలరీ ఎంతో 1,50,000 ఎంతో చెప్తారు హైయెస్ట్. ప్రధానమంత్రి గారికి 4 లక్షల పైచీలు కరెక్ట్ తెలియదు కానీ దాదాపు అట్లా అని చెప్తారు. మరి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి వీళ్ళకి? వైసీపీ ఎమ్మెల్యేలకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? ఓటుకి ₹2,000 సార్, ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు డబ్బులు? ఈ మధ్యన మద్రాస్ హైకోర్టులో చీవాట్లో పెట్టింది, ఖజానాను ఖాళీ చేస్తా ఉన్నారు మీరు. 20 ప్రశ్నలు సంధించింది రాజకీయ నాయకులు అందరికీ. అంటే 2,000 కోట్లు ఖర్చు పెట్టండి, 3,000 కోట్లు, 10,000 కోట్లు ఖర్చు పెడితే ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఎవడబ్బో సొమ్మది మీరు పెడుతుంది? ఎవడబ్బో సొమ్మిది? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులన్నీ? అంటే నన్ను కూడా వెళ్ళి సినిమాలన్నీ మానేసి నన్ను కూడా అడ్డదారులు దొక్కమంటారా నన్ను విమర్శించే వాళ్ళందరికీ? అరే, రాగి సంకటి తిని బతుకుతాం తప్ప మనకు చచ్చిపోం మేము, అడ్డదారులు తక్కువ మేము. ఇక్కడ రాగి సంకటి తిని బతుకుతాం, అధికారం దొరకకపోతే పస్తులు ఉంటాం తప్ప అడ్డగోలుగా మేము అన్యాయపు సంపదలు మాకు వద్దు. మాకు అలాంటి రాజకీయం కూడా మేము చేయం. చిన్న స్థాయి నుంచి ఒక చిన్నపాటి దుకాణంలో పనిచేస్తూ దేశ ప్రధానమంత్రి అయ్యారు నరేంద్ర మోదీ గారు. ఈరోజు అలాంటి వ్యక్తి బలంగా ఉన్నారు రాష్ట్ర దేశానికి. సరిగ్గా 7 సంవత్సరాల క్రితం ఇదే తిరుపతిలో, ఆ రోజున సోమవీరాజు గారు మిగతా నాయకులు కూడా ఉన్నారు. ఆ రోజున రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినప్పుడు ఆ రోజున ఒకటే కోరుకున్నాం, జాతీయ నాయకత్వం మారాలి, కాంగ్రెస్ వల్ల మనం నష్టపోయాయి, కాంగ్రెస్ ఉండకూడదు అని మనందరం సంకల్పిస్తే ఈ రోజున మా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చినారు. ఈ రోజున ఇదే తిరుపతి నుంచి ఒక సంకల్పం ఇద్దాం అందరం. వచ్చే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ దశ దిశ మారాలని కోరుకుందాం మనందరం. ఆ దశ దిశ ఏంటి? 1000 కోట్లతోటి ఓట్లు కొనే రాజకీయ విధానం పోవాలి, స్వచ్ఛమైన రాజకీయ నాయకులు రావాలి. 40 సంవత్సరాలు ఐఏఎస్ అధికారినిగా పనిచేసి
చీఫ్ సెక్రటరీగా పదవి విరమణ చేసి రాయచూర్లో మేడం రత్నప్రభ గారు రాయచూర్లో, కర్ణాటకలో రాయచూర్లో పనిచేస్తే ఆవిడ ఫోటోల్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తులు నాకు వ్యక్తిగతంగా తెలుసు. నాకు విశిష్టమైన ఐఏఎస్ అధికారుల కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ. వారి కుటుంబం మీకు తెలుసో తెలియదు, చాలా మంది తెలియకపోవచ్చు. ఇక్కడ ఐఏఎస్ శంకరన్ ఐఏఎస్ గారిని ఒక చాలా గొప్ప వ్యక్తులు ఒక ఆయన ఉండేవారు. ఆయన కాలం చేశారు. మానవ హక్కుల కోసం పాటుపడ్డ వ్యక్తి. అలాంటి వ్యక్తితోటి చాలా సన్నిహితంగా మెలిగిన కుటుంబం రత్నప్రభ గారి కుటుంబం. ఆవిడ ఐటీ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఐటీ ఉంది అంటే బలమైన, ఇంకా బలంగా మనకి హైదరాబాద్ తో పోటీ పడుతున్నామంటే దానికి ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంత మాత్రం ఐటీ ఉందంటే దానికి రోడ్ మ్యాప్ వేసింది రత్నప్రభ గారు. ఆ విషయం మనం మర్చిపోం. ఈ రోజున రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, నేను దానేం కాదంట్లా. వైసీపీ నిలబెట్టిన అభ్యర్థి తప్ప ఉప్ప నేను చెప్పట్లా. కానీ అర్హత ఎవరికి ఉందో తిరుపతి పార్లమెంటుకి అర్హత ఎవరికి ఉంది? ఎవరు బలంగా దీన్ని ఈ తిరుపతి అభివృద్ధిని చేయగలరు? సపోజ్ ఉదాహరణకి ఇక్కడ వైసీపీ ఎంపీ ఇక్కడ గెలిస్తే ఢిల్లీకి వెళ్ళి ఏం చేయగలరు మీరు ఆలోచించండి. ఏం మాట్లాడలేరు. ఎందుకు మాట్లాడలేరు చెప్తాను. ఆయన గెలిచిన ఆయన గొంతు ఉండదు, ఆయన గొంతు ఉండదు ఆయనకి. ఎవరో ఇద్దరు ముగ్గురు కంట్రోల్ చేస్తారు మొత్తం పార్టీని. కానీ రత్నప్రభ గారు గెలిస్తే, మనందరం కష్టపడి గెలిపిస్తే మన సమస్యల్ని చెప్పుకోవచ్చు, బలంగా చెప్పుకోవచ్చు. మనం పోనీ వైసీపీ అభ్యర్థి ఏదైనా మాట్లాడదామని అనుకోవడానికి కూడా ధైర్యం లేదు. ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు 151 మంది సభ్యులుండి, ఎమ్మెల్యేలుండి, 22 మంది పార్లమెంట్ సభ్యులుండి, ఇంత బలమైన సత్తా ఉండి కూడా వీళ్ళకి ఏం చేశారు అంటే 6 నెలలు కర్రసాము చేసి మూలన్న ముసలమ్మను కొట్టాడు ఎవడో ఒకడు. అలాగా 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది పార్లమెంట్ సభ్యులుంటే కూర్చొని రోడ్డు మీద వెళ్ళే జనాల్ని, మా చిన్నపిల్లల్ని వాళ్ళని కూర్చొని మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతాం, మిమ్మల్ని చావు కొడతాం, మీకు రేషన్ కార్డులు ఇవ్వం, మీకు ఓట్లు వేస్తే మీకు రేషన్ కార్డులు ఇవ్వం, మీకు కొండపైన మీరు మీ కొట్లు పెట్టుకుని మీ కొట్లు తీసేస్తాం, దీని మీద ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు పెడతాం. ఇవే బెదిరింపులు. సామాన్యుల మీద మీ ప్రతాపం దమ్ముంటే పవన్ కళ్యాణ్ మీరు చూపించండి, తెలుసుకుంటారు. అలా నేను ఛాలెంజ్ చేస్తున్నా. వైసీపీ నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నా. నా మీద రండి, మీరు గొడవ అవుతారండి, నేను సిద్ధం. మీరు ఎలాంటి గొడవ పెట్టుకుంటారో నేను దానికి సిద్ధం. రండి, నేను అధికారం బదలాయింపు జరగాలి. నాకు నిజంగా ముఖ్యమంత్రి స్థానం ఇవన్నీ కూడా నాకు ఎప్పుడు వీటి గురించి నేను ఆలోచించలేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు. ఆ 7 కొండల వాడి సాక్షిగా, గుండెల సాక్షిగా చెప్తున్నాను. నేను ఎప్పుడు అధికారం కోసం అరులు చాచే వ్యక్తిని కాదు. నేను చాలా చిన్న వయసులో బాలాజీ కాలనీలో యోగిని రాజరాజేశ్వరి దేవి గారి శక్తిపాతం ద్వారా యోగ దీక్షిస్తే అదే చాలు, అదే మొహం, అదే గొప్పదనుకున్నవాడిని. నటుడయ్యాను, మీ అభిమానం సంపాదించాను, ఈరోజు పొలిటికల్ పార్టీ పెట్టాను, మీరు నాకు మీ గుండెల్లో ఉన్నాను. అంతమించి నాకు వేరే పెద్ద పదవి నాకేం అవసరం లేదు. మీ గుండెలో ఉన్న పదవి నాకు చాలా అత్యంత అద్భుతమైనది. ఈ ముఖ్యమంత్రి పదవి అనేది మీకు సేవ చేసుకునే భాగ్యానికి అది నిజంగా వస్తే అందరికంటే ఎక్కువ సేవ చేయగలం, ఖచ్చితంగా చేయగలం. కాకపోతే దానికోసం అరువులు చాచే వ్యక్తిని కాదు. వచ్చిందా సంతోషం, రాలేదా సంతోషం, కానీ నేను మటుకు మీకోసం నా కడశ్వాస వరకు నేను మీకోసం పనిచేస్తుంటాను. ముఖ్యంగా ఇందాక మాట్లాడుతూ అధికారం బదలాయింపు గురించి మాట్లాడాను. నేను సినిమాలోకి రాకముందు నుంచి మీ అందరికీ తెలుసో లేదు, హైదరాబాద్లో ఉండేటప్పుడు కూడా ఏ వర్గాలైతే అధికారానికి దూరంగా ఉన్నాయో, ఏ వర్గాలైతే ఇంకా మాకు భిక్ష పెట్టు అనే స్థాయిలోనే ఉన్నాయో
అలాంటి అణగారిన వర్గాలకి అండగా ఉండాలి. నేను గొంతు నవ్వాలి వాళ్ళకి అనుకునేవాడిని. దాంట్లో ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నాయి, దళిత కులాలు ఉన్నాయి, వెనుకబడిన సంచార జాతులు ఉన్నాయి, బలిజ కులాలు ఉన్నాయి, వెనుకబడ్డ ముస్లిం మైనారిటీ వర్గాలు ఉన్నాయి. పేదరికానికి పుట్టిందే అగ్రకులంలో కానీ మొత్తం అడుగడుగున పేదరికం ఉండే బ్రాహ్మణ సమాజం, వైశ్యులు, అనేక మిగతా అగ్రకులాలన్నింటిలో పేదలు, వీళ్ళందరికీ వాళ్ళ సామాన్యులు వారికి గొంతు అవ్వాలనుకునేవాడిని. మీరు చూస్తే నేను ఏ రోజు కూడా నేను అడ్వర్టైజ్మెంట్లు చేయలేదు. నేను కోట్లు తీసుకొని నేను అడ్వర్టైజ్మెంట్లు చేయలేదు. ఎందుకు చేయలేదో కూడా చెప్తాను. నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి అంటే మా ప్రజలకు ఉంటాను తప్ప నేను ప్రోడక్ట్లకి అయితే ఉండను నేను అనుకున్నాను. ఎందుకు చేయలేదు? వాళ్ళకి డబ్బు పోగొట్టుకున్నా నాకు తెలుసు. అది జ్ఞానం లేక కాదు, జ్ఞానం ఉండి నేను పోగొట్టుకున్నా. నాకు అవసరం లేదు. నేను నిలబడాల్సింది మా ప్రజలకి నిలబడాలి తప్ప ఎక్కడ కంపెనీ ప్రోడక్ట్లకి కాదు. నేను నిలబడితే నా దేశానికి నిలబడతాను, సమాజానికి నిలబడతాను. ఈ విలువలతో ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు చాలా కష్టం, ఇబ్బందిగా ఉంటుంది.